నమస్తే వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సో ఈ వారం అంతా విజయనగరం స్పెషల్ వంటకాలని మనం చూస్తున్నాం కదండి. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా మరొక 2 విజయనగరపు ప్రత్యేక వంటకాలని మనకి పరిచయం చేయడానికి అనురాధ గారు సిద్ధంగా ఉన్నారు. మరి వారిని పలకరిద్దాం పదండి. హలో అనురాధ గారు. హాయ్ అండి. హాయ్ అనుష గారు, ఎలా ఉన్నారు? సూపర్బ్ అండి. మీరు కూడా సింప్లీ సూపర్బ్ గా ఉన్నారు. మంచి బ్లాక్ సారీ తోటి మంచి డైమండ్ నెక్లెస్ లా కాంబినేషన్ తోటి మెరిసిపోతూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సూపర్. సో అనురాధ గారు, సో ఈ వారం అంతా కూడా మీ ద్వారా విజయనగరం స్పెషల్ వంటకాల్ని మనం రుచి చూస్తూ ఉన్నాము. మరి ఈ రోజు ఫస్ట్లీ ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? పెసరట్టు కూర. పెసరట్టు కూర. పెసరట్టు అట్టు తింటారు కదా, మీరు పెసరట్టుతో కూర ఎలా చేస్తారు? అదే మరి విజయనగరం స్పెషల్ అంటే, అథెంటిక్ స్టైల్. ఓకే, అంటే ముందు అట్టేసి దాంతో కూర చేస్తారా? బహుశా అది కూడా పెసరట్టు మిగిలిపోతే పూర్వంలో అలా చేసేసేవారేమో. అసలు విజయనగరం వాళ్ళు ఏది వేస్ట్ గా అంటే చివర్లో పెసరట్టు ముద్ద మిగిలిపోతే ఆ కూర చేసేసి తినేసేవాళ్ళేమో మధ్యాహ్నంకి. మరి అలా పుట్టిందేమో ఆ కూర, మరి నాకు తెలీదు. సో మొత్తానికి ఎలా పుట్టిందో కరెక్ట్ గా తెలియదు కానీ పెసరట్టు కూర మాత్రం చేసేస్తారు. బాగా తింటారా? ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు పెసరట్టు కూర? అమ్మమ్మ, నాన్నమ్మ, మొత్తం అమ్మ జనరేషన్స్ లోనే వెరైటీ వంటకాలు. మోస్ట్ ఫేవరెట్ కర్రీ ఏదైనా ఉందంటే అది పెసరట్టు కూర. మీ నాన్నగారికా? ఓకే. సో మీ నాన్నగారికి అంత ఇష్టం అంటే మరి డెఫినెట్లీ ఏదో స్పెషల్ ఉంటుంది. నేను ఎప్పుడు చేసినా తలుచుకుంటాను, అరే డాడీ లేరే దగ్గర అని. ఎప్పుడైనా ఇంట్లో చేసి వీడియో కాల్లో చూపిస్తూ ఉంటారా అలాగా? అవునా? చూపిస్తాను. ఓకే అండి, ఫైన్. సో మొత్తానికి ఈరోజు విజయనగరం ప్రత్యేక వంటకంగా పెసరట్టు కూర చేసి చూపించబోతున్నారు. సూపర్. సో పెసరట్టు కూరకి కావలసిన పదార్థాలను ఇప్పుడు చూసేద్దాం. పెసరట్టు కూరకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అనురాధ గారు, పెసరట్టు కూర మామూలుగా అయితే అన్ని నార్మల్ ఇంగ్రీడియంట్సే, అదొకటి పెసరట్టు ముద్ద. సో ఆ పెసర ముద్దలో ఏమేం వేసి రుబ్బి పెట్టుకున్నారు? మనం ముందుగా ఒక 4 hours ముందు పెసరగుళ్ళు నానపెట్టుకుంటాము. నానపెట్టుకుని రుబ్బే ముందు మనం ధనియాలు, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర వేసి రుబ్బుకుంటాం అనమాట. ఆ రుబ్బుకున్న దాన్ని మనం పక్కన పెట్టుకుంటాం. ఓకే. సో నానబెట్టుకున్న పెసరపప్పుతో పాటు ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి రుబ్బుకొని పెట్టుకోవాలి. కలిపి మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు కొంచెం స్పైస్ యాడ్ అవుతుంది అనమాట దానికి. ఓకే, ఫైన్. సో మొత్తానికి అట్టేసి కూర చేస్తారా, కూరలో అట్టేస్తారా? అట్టేసి కూర చేస్తాను. అది తెలుసుకోవాలి అయితే, ఎందుకంటే పెసరట్టు తర్వాత కూర కదా, అందుకని ముందు అట్టే వేయాలి. ఓహో, టైటిల్ ప్రకారం లాజిక్ గా, టైటిల్ ప్రకారం ముందు అట్టేసి తర్వాత కూర చేస్తారు దాంతో. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్ ని? ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ అయితే మనం అట్టేసుకుందాం. అట్టేసుకోవాలంటే ఏం చేయాలి? పెనం కావాలి, స్టవ్ వెలిగించాలి. ఎగ్జాక్ట్లీ. సో స్టవ్ వెలిగించేసుకుందాం ముందు. అనురాధ గారు, స్టవ్ వెలిగించుకున్నాము, తవా పెట్టుకున్నాము, తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం దీని మీద. కానీ విజయనగరం వంటకాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయండి. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇక్కడ వేసుకుందాము. ఓకే, ఆ పెసర ముద్దని. ఇందులో నేను సాల్ట్ కలిపేశాను, రుబ్బుతున్నప్పుడే సాల్ట్ కూడా మిక్స్ చేశాను. సో డైరెక్ట్ గా మనం ఇది వేసేసుకోవడం, బ్యాటర్ వేసేసుకోవడం. కాకపోతే మనం అట్ట ఎలా వేస్తాము, చాలా పల్చగా దోశ టైప్ లో వేస్తాం కదా పెసరట్టు. ఇది కొంచెం కూరలా రావాలి కాబట్టి కొంచెం థిక్గా వేస్తాను నేను. ఓకే, మనకి మందంగా ఉండాలంటారు. మీ నాన్నగారికైనా అండి, లేకపోతే మీ వారు కూడా ఇష్టంగా తింటారా ఇది? ఆయన తింటారు, కానీ ఆయన కొంచెం ఒరిస్సా వైపు అనమాట, అందుకని అంతగా ప్రిఫర్ చేయరు. బట్ మా డాడీ ఎక్కువ తింటారు, ఎందుకంటే ఆయనది ప్యూర్ విజయనగరం కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, చిన్నప్పటి నుంచి తిన్నారు కాబట్టి. ఓకే. సో 2 వైపులా కాల్చుకోవాలి కదండి? నాకు అది. సో మీ
పాపకి బాగా ఇష్టమైన వంట ఏంటి అనురాధ గారు? పప్పు పన్నీరు. పప్పు పన్నీర్ పప్పా లేకపోతే మనకి మీరు ప్రీవియస్ గా చేసి చూపించారు కదా కందికట్టు అని చెప్పి. కందికట్టు ఇష్టం. కందికట్టు కందికట్టు పక్కన రసం ఉండాలి. అది కాంబినేషన్ లో తింటది కందికట్టు రసం. ఓకే. జనరల్ గా ఫీవర్ వచ్చినప్పుడు అది ఎక్కువ చేస్తానన్నమాట. కొంచెం నోరు బాగోదు కదా అందుకని చేస్తూ ఉంటాను అనమాట. జనరల్ గా అయితే టమాటా పప్పు నెయ్యి పన్నీర్ కర్రీ చాలా ఇష్టం. ఓకే. సో నేను ఇంట్లోనే పన్నీర్ చేసేస్తాను, చేసి పెడతాను. ఇంట్లోనే పన్నీర్ రెడీ చేసుకొని పెట్టుకుంటాను. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు పన్నీర్ కర్రీ చేస్తాను. ఓకే. సో నాన్ వెజ్ లో ఏమేమి బాగుండుతారు మీరు? అన్ని మటన్ చికెన్ ప్రాన్స్ ఎగ్ ఇది అది అని ఏమి లేదు. కాకపోతే పీతలు అవి అలాంటివి రావు కానీ ఇక్కడ వరకు అయితే చేస్తాను. బిర్యానీస్ అన్నీ. సూపర్ అండి. సో కాలిందా అండి రెండు వైపులా? కాలింది. మనం కొంచెం తిగ్గా వేసాం కదా. ఓకే. కొంచెం టైం పడుతుంది. తీద్దాం ఎందుకంటే తర్వాత కర్రీలో అయినా అయిపోతుంది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే. సో ఇదిగోండి ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. సో అనురాధ గారు ఇప్పుడు దీన్ని ముక్కలు చేసుకోవడమే కదా? హ్యాపీ బర్త్డే అనురాధ గారు. థ్యాంక్ యూ. ఇంతకు ఎప్పుడండి మీ బర్త్డే? 22 మార్చ్. ఓకే. చాలా అడ్వాన్స్గా చెప్పాను నేను. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తాను. ఓకే. ఇంట్రెస్టింగ్ అండి. మామూలుగా అయితే ఫైన్. సో పీసెస్ కట్ చేసేసుకున్నాము. పీసెస్ కట్ చేస్తాను. నెక్స్ట్ అండి, సో ఇప్పుడు మనం కూరకి ప్రాసెస్ చేద్దాం. ఓకే. ఓకే. స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ఆయిల్ వేసేసుకుందాం. ఓకే అండి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాము పోపు కోసం అన్నమాట. ఓకే. విజయనగరం ఆత్మీయత అనుబంధాల గురించి చెప్పండి. ఎలా ఉంటారు అక్కడ? అవన్నీ మధ్యతరగతి అనుబంధాలు. వేస్తారుగా గ్యాప్ లో. ఓకే. ఓకే. సో పోపు దినుసులు వేశారు. సో మధ్యతరగతి అనుబంధాలు ఆప్యాయతలు అవి ఎక్కడ తెగవు. అవి అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. ఎండుమిర్చి వేద్దాం. కారాలు ఉప్పులు అనేవి మన టేస్ట్కి తగినట్టే ఏవైనా. ఎందుకంటే ఎక్కువ తక్కువ అయితే తక్కువ. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. దీని తర్వాత కరివేపాకు వేసుకుందాం. కొంచెం కలపండి. ఓకే. నెక్స్ట్ అండి ఫ్లేవర్ కోసం ఇంగువ. ఓకే. దాని తర్వాత పచ్చిమిర్చి. ఎందుకు ఇంత చిన్న చిన్నవి కట్ చేసామంటే పచ్చిమిర్చి మనకి పెసరట్టుకి చిన్న చిన్నగా తగిలితే బాగుంటది కదా టేస్ట్ కి. ఆల్రెడీ ఇందులో రుబ్బేసి వేసాము, మళ్ళీ ఇందులో వేస్తే ఏంటంటే చిన్నగా తగిలితే టేస్ట్ గా ఉంటది కదా అనిసనని. కొంతమందికి అల్లం కూడా నచ్చుతుంది. వాళ్ళు కూడా ఇలా నోటికి తగిలితే బాగుంటది అని అంటారు పెసరట్టుకి. వాళ్ళు అల్లం కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్, ఉల్లిపాయలు బాగా వేగాయి. ఇప్పుడు కర్రీ కాబట్టి టమాటా వేసుకుందాం. కొంతమందికి టమాటా అనేది ప్యూర్లీ ఆప్షనల్ అన్నమాట. అది అంటే వాళ్ళకి కొంచెం పుల్లగా కావాలి వద్దు. కొంతమంది తినరు కదా, కిడ్నీలో స్టోన్స్ వస్తాయని అవన్నీ. కానీ ఇంట్లో మా మమ్మీ అయితే ఖచ్చితంగా ఆల్మోస్ట్ 90% టమాటాలు వేస్తారు. నాకు టమాటా చాలా అలవాటు. సో కొంతమందికి అలా ఉంటుందేమో టమాటా తోటి అటాచ్మెంట్. నాకు వీక్ మొత్తం అన్ని కర్రీస్ లోనే వేస్తాను. కర్రీ ఏదైనా టమాటా మాత్రం కామన్. నేను కాకరకాయ ఫ్రైలో కూడా టమాటా వేస్తాను. అంటే అది కొంచెం ఆ చేదు తగ్గిస్తుంది కదా అని ఆనియన్స్ టమాటా వేస్ట్ చేసుకుంటాను. అక్కడ స్కోప్ లేదు, మీరు క్రియేట్ చేసుకుంటారు. దాంట్లో కాకరకాయ ఫ్రైలో కూడా టమాటాలు అంటే ఫస్ట్ టైం వింటున్నా. అవును, మీరు ఈసారి ట్రై చేసి చూడండి. టమాటా వేయడం వల్ల కొంచెం చేదు తగ్గుతుంది. ఓహో.
టమాటాలు కూడా బాగా ఉడికాయండి. అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ మన అసలైన ఇంగ్రీడియంట్ వేసేసుకోవడమే. పెసరట్ట. ఓకే. సో కట్ చేసి పెట్టుకున్న పెసరట్టు ముక్కల్ని వేసుకుంటున్నాం. కానీ మీరు అన్నట్టు మనం అది దిబ్బ రొట్టెలాగా మందంగా వేసుకున్నాం కాబట్టి కట్ చేయడానికి వచ్చింది. నార్మల్ పెసరట్టు లాగా అంటే రాదు కదా, ఇంకా పల్చగా అయిపోతుంది. దీని మీద కొంచెం సాల్ట్, మనం దీని ఒక్కదానికే వేసాం కదా, వీటికి వేయలేదు కదా. ఓకే. సో టోటల్గా ఓవరాల్గా ఒకసారి సాల్ట్ వేసి కలుపుతున్నాను. ఓకే. ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందాం. ఎందుకంటే ఒకవేళ అంటే లావుగా వేసాం కదా, ఒకవేళ ఏదైనా వేగంది ఏదైనా ఉంటే అది మూత మీద ఉడికిపోతుంది. ఓకే. మళ్ళీ వాటర్ ఏం పోసుకోవాల్సిన అవసరం లేదు, అంతే ఫ్రై కర్రీ లాగా. ఓకే. ఓకే. సో అయితే ఇది మనకి ఏదన్నా సైడ్ డిష్ లాగా కూడా బాగుంటుంది. సైడ్ డిష్ లాగా బాగుంటుంది, రసం లాగా బాగుంటుంది, రసంకి బాగుంటుంది, ఎలా అయినా తినొచ్చు. అది మన టేస్ట్కి తగ్గట్టు తినొచ్చు. ఓకే. కొంతమంది నిజమే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తింటారు. సో ఇప్పుడు మూత పెట్టేసుకోవడం. మూత పెట్టేద్దాం. అనురాధ గారు ఉడికిపోయి ఉంటుందా? చూద్దామా? చూద్దాం. బాగా ఉడికిందండి, మంచిగా అయింది కదా, ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే. ఆఫ్ చేసేయమంటారా? ఆఫ్ చేసేసే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. ఓకే. ఓకే. సో కొత్తిమీర గార్నిషింగ్. ఓకే. ఈవినింగ్ స్నాక్స్ లో తినాలంటే కొంచెం చాట్ మసాలా వేసుకుని తినాలి. ఓకే. ఓన్లీ స్నాక్ లాగా తీసుకోవాలంటే అది మనం ఏదన్నా ఇలా మీరు అన్నట్టు చేస్తే ఇలాగా. ఓకే. పెసరట్టు కూర రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పెసరట్టు కూరకి కావలసిన పదార్థాలు: పెసరపిండి, నూనె, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఉప్పు, కొత్తిమీర. పెసరట్టు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి తవాలో నూనె పోసి వేడయ్యాక అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న పెసరపిండి అట్టులా వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టమాటో ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పెసరట్టు ముక్కలు, సరిపడా ఉప్పు కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే పెసరట్టు కూర రెడీ. పెసరట్టు కూరకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అనురాధ గారు స్పూన్ ఇస్తారా? ఫోర్క్ వాడదాం. ఓకే. బెటర్ రౌండ్ పీసెస్ కదా. థ్యాంక్ యూ. సో పెసరట్టుతో పాటు ఆ కూర స్టైల్ ఏదైతే ఉందో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ అవన్నీ తెలుస్తూ చాలా చాలా బాగుంది. పెసరట్టు కూర మొత్తానికి అదరగొట్టేశారు. సో నెక్స్ట్ ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారు అనురాధ గారు? బీరకాయ ఉప్పిండట్టు. బీరకాయ ఉప్పిండట్టు. ఉప్పిండి అట్టు. ఇప్పుడు అట్టుతో కూర చేశారు, నెక్స్ట్ అట్టు అయిపోతున్నారు. కూరతో అట్టు అయిపోతుంది. అయితే అట్టుతో కూర చేస్తారు, లేకపోతే కూరతో అట్టేస్తారు. రెండిట్లో ఏదో ఒకటి అయితే జరగాల్సింది. విజయనగరం మధ్యతరగతి అనుబంధాల్లాగా కూరలు కూడా అందులో ఇందులో ఇందులో అందులో, అట్టులో కూర, కూరలో అట్టు. దీనికి కూడా మధ్యతరగతి అనుబంధాలు, ప్రేమలు ముడిపెట్టారు అనురాధ గారు. అలానే ఉన్నాయి కదా కూరలు కూడా. బాగున్నాయండి మీ విజయనగరపు మధ్యతరగతి అనుబంధాలు, ప్రేమల వంటకాలు.
సూపర్. సో బీరకాయ ఉప్పిండి అట్టు నెక్స్ట్ అది చేసి చూపించబోతున్నారు. ఓకే అండి. సో బీరకాయ ఉప్పిండి అట్టుకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. బీరకాయ ఉప్పిండి అట్టుకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అనురాధ గారు, మీ మధ్య తరగతి ప్రేమలు అనుబంధాలతోటి రెడీగా పెట్టుకున్నాను. బీరకాయ ఉప్పిండి అట్టు కావాల్సిన పదార్థాలు చాలా తక్కువ ఉన్నాయండి. అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఉప్పిండి ఇది ఏదైతే ఉందో ఇదే ప్రాసెస్. ఓకే, రిమైనింగ్ అంతా సేమ్ మనం అట్టు వేసినట్టే. ఓకే. సో ఆ ఉప్పిండి ఏమేమి వేసి చేశారో ఒకసారి చెప్పరా? ముందు మనం ఒక 4 hours ముందు బియ్యం నానపెట్టుకోవాలి. బియ్యం నానపెట్టుకున్నప్పుడే అందులో ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి ఓకే అన్ని వేసి నానపెట్టుకోవాలి. అంటే బియ్యం ఎంతసేపు నానిందో ఇవి కూడా అంతసేపే నానాలి. నానిన తర్వాత రుబ్బే ముందు మనం అందులో ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకొని రుబ్బిసుకొని పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత మనం బీరకాయ అట్టు వేస్తున్నాం కాబట్టి బీరకాయ ముక్కలు చిన్నగా కోసి పెట్టుకోవాలి. రిమైనింగ్ అంతా అట్టుకి ఏంటి ప్రాసెస్ అదే. ఓకే. సో ఈ బ్యాటర్ వేస్ట్ అవ్వదు. తర్వాత వాటిని వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు. విజయనగరం వాళ్ళు వేస్ట్ అవ్వనిస్తారా అనే మాట అసలు లేదు డిక్షనరీలో, విజయనగరం డిక్షనరీలో లేదు. అందుకే చెప్తున్నాను వేస్ట్ అవ్వదు అని. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. డన్ అండి. సో ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ వెలిగించుకున్నాం, తవా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే. జస్ట్ ఇది ఒక్కటి, ఆ బ్యాటర్ ఒకటి మనకి రెడీగా చాలా అన్నమాట. బట్ ఈ బ్యాటర్ చాలా వాటికి యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మనకి పకోడీ ఎలా సేమ్ ఇది కూడా ఇప్పుడు పకోడీ ఎలాగా బ్యాటర్ కలిపి వేస్తాము, ఇది కూడా అలాంటి బ్యాటరే అన్నమాట. దీంతో మనం ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. చికెన్ తో చాలా బాగుంటది. చికెన్ ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేస్తే, ఓకే, అంటే చికెన్ దాంట్లో ముంచి పీసెస్ డీప్ ఫ్రై చేస్తే లైక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, చాలా బాగుంటది టేస్ట్. అసలు ఒక్క బ్యాటర్ తోటి ఎన్ని రకాలు క్రియేట్ చేశారండి అనురాధ గారు మీరు? నేను క్రియేట్ చేయలేదు, మా ముందోళ్ళు క్రియేట్ చేశారు. ఓకే, సరే, మాకైతే మీరే కదా పరిచయం చేస్తున్నారు. బ్యాటర్ వేస్తున్నాను. ఓకే. ఇప్పుడు దీని మీద మనం బీరకాయలు వేసుకోవాలన్నమాట డైరెక్ట్గా. ఓకే, దాని మీద డైరెక్ట్గా ఇంకా బీరకాయ ముక్కలు పచ్చివే. ఓకే, అంటే మరీ ఇష్టం లేకపోతే వద్దు అనుకుంటే వేపుకోవచ్చు. బట్ పచ్చివే తింటాం మేమైతే. అండ్ బీరకాయ పీచు పదార్థం మంచిది. ఆనియన్స్, జీలకర్ర, ఓకే, కొంచెం టేస్ట్ కోసం మిర్చి. కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు. ఓకే. ఇప్పుడు సైడ్ నుంచి కొంచెం ఆయిల్ వేసుకుందాం దీనిపైన ఇలా. అంటే బీరకాయ కూడా కొంచెం కుక్ అవ్వాలి కదా. ఓకే. ప్లేట్లోకి తీసేసుకోవచ్చా? బీరకాయ ఉప్పిండి అట్టు రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. బీరకాయ ఉప్పిండి అట్టుకి కావలసిన పదార్థాలు: ఉప్పు పిండి, బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, నూనె. బీరకాయ ఉప్పిండి అట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి తవాలో నూనె పోసి వేడయ్యాక అందులో ముందుగా సిద్ధం చేసుకున్న ఉప్పు పిండి, బీరకాయ, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బీరకాయ ఉప్పిండట్టు రెడీ. బీరకాయ ఉప్పిండి అట్టుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేశారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. అనురాధ గారు, చలో. బాగుంది.
టేస్ట్ డిఫరెంట్గా ఉంది కదా. నాకు బేసికల్లీ దోశలు అంటే చాలా ఇష్టం అండి, రీప్లేస్ చేస్తా. థ్యాంక్ యూ. తనకి రెండు కూడా అసలు విజయనగరం స్పెషల్ రెసిపీస్, చాలా చాలా మంచి రెసిపీస్ని మా వ్యూవర్స్కి పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ నైస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, విజయనగరం స్పెషల్ రెసిపీస్ పెసరట్టు కూర, బీరకాయ ఉప్పిండి అట్టు రెండు కూడా చాలా చాలా బాగున్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి. సో చూసారు కదండి, విజయనగర ప్రాంతపు ప్రత్యేక వంటకాల్ని. వచ్చే వారం మరో సరికొత్త ప్రాంతపు సరికొత్త వంటకాలతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.